ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇంటర్నేషనల్ యోగా డే అనగానే అందరు ఇవాళ గర్వపడే పరిస్థితి దీప్తి గారు. ఎస్ మ్యామ్. యోగా అసలు ఎందుకు చేయాలి కంపేర్ టు అదర్ వర్కౌట్స్? ఏంటి యోగాలో ఉండే గొప్ప విషయం? యోగా అనేది మనం పూర్వీకుల నుంచి వింటూనే ఉన్నాం. మనకు అదొక మెడిసిన్. సీరియస్లీ చెప్పాలంటే ఇట్స్ అ మెడిసిన్. సో బాడీ, మైండ్, సోల్ మూడింటిని కంట్రోల్ చేసేది మనకి యోగా. అది బీపీఏ కానివ్వండి, షుగరే కానివ్వండి, థైరాయిడే కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి, ఎనీథింగ్, ఏ విషయంలోనైనా మనకి యోగా అనేది ఫుల్గా సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ దో ఇన్ని ఇయర్స్ నుంచి లేనిది మనకు ఒక యోగా డే అని గవర్నమెంట్ ఒక రికగ్నైజేషన్ ఇచ్చింది అంటే అది ఎంత చెప్పినా తక్కువనే మనకి. అవును అవును. ఎందుకు ఆ రికగ్నైజేషన్ ఇచ్చిందంటే ఆ డే స్పెసిఫిక్గా మనని మనం రికాల్ చేసుకొని మనకంటూ ఒక టైంని కేటాయించుకొని డేలో ఒక 45 మినిట్స్ అట్లీస్ట్ బ్రీతింగ్సే కానివ్వండి, ఆసనాసే కానివ్వండి, లేదు అని అంటే లిటిల్ బిట్ ఆఫ్ వార్మప్స్, స్ట్రెచ్చింగ్స్, యోగాలో ఏది చేసినా ఇట్ విల్ బి లైక్ ఎ మెడిసిన్. అందుకనేసి ప్రతి పర్సన్ దీన్ని ఒక మెడిసిన్గా ఆలోచించుకొని, అంటే మెడిసిన్ ఎలా అయిపోయింది, ఒక బాక్స్లో పెట్టుకొని టిఫిన్ లాగా తినేస్తున్నారండి ఇప్పుడు. పొద్దున్న లేవగానే బ్రేక్ఫాస్ట్ కాగానే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది ప్రతి ఒక్కరికి. నేనేమంటానంటే ఆ బాక్స్కి బదులుగా ఇది స్టార్ట్ చేయండి, ఆటోమేటిక్గా బాక్స్లో ఉన్న మెడిసిన్ తగ్గుద్ది. అంతే కదా. సో సింపుల్. మనం ఎన్నో వర్క్స్ చేస్తుంటాం, ఎన్నో రకాల అంటే ఇట్స్ ఏ ప్రాపర్టీ మేడం. యోగా ఈజ్ ఎ ప్రాపర్టీ టు అవర్ బాడీ. అది ఒక ఆస్తి లాంటిది. ఒక ఆస్తి లాంటిది. మన పూర్వీకులు మనకు ఆస్తులు ఇస్తుంటారు, కానీ మనకంటూ మనకున్న ఆస్తి మన బాడీ. దీన్ని కాపాడుకోవడానికి మనం యోగా చేయాల్సిందే, అంతే. దట్స్ ఇట్. ఇంకా అందులో ఏమీ లేదు ఇంకా. సో ఎలా చేయాలి ఏంటి అంటే ఖచ్చితంగా గురువును కన్సల్ట్ కావాలి, వాళ్ళ హెల్త్ కండిషన్స్ తెలుసుకోవాలి, వాళ్ళకున్న డెఫిషియన్సీస్ తెలుసుకోవాలి, వాళ్ళకున్న ఆహార నియమాలు తెలుసుకోవాలి, ఎలాంటి టైం షెడ్యూల్లో వాళ్ళు ఉంటున్నారో తెలుసుకొని దానికి కస్టమైజ్ అనుకూలంగా దాని యొక్క డే ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, దానిపైన మనం మంచిగా ఒక టైం టేబుల్ అనేది పెట్టేసుకొని ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసుకొని మంచి యోగా సాధన చేస్తే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగానే ఉంటారు.